పెన్షనర్లకు ఇంటి స్థలాలను తిరిగి వెనక్కి వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకో కోమరల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పాలకులు పాలితులు మేము వేరువేరుగా ఉన్నాం. మీరు పాలితులుగా ఉన్నారు, పాలకులుగా ఉన్నారు. మా ల్యాండ్ గుంజుకోవాలని కేసీఆర్ అనుకున్నాడు. అదే పందాలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది. కాబట్టి మా ల్యాండ్ సింగిల్ ఏజెండా, ఇది ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదు. మాకు గనక ల్యాండ్ ఇస్తే మేము 30 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్కు ఆదాయం కల్పించే పరిస్థితి మా దగ్గర ఉన్నది. కానీ అదేం పట్టించుకోకుండా, మాతో మాట్లాడకుండా, మా సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ను కూడా పిలవకుండా జేఏసీలో డిమాండ్ పెడితే ఆ డిమాండ్ను అన్నిట్లో గుంపులో గోవిందలాగా 25వ నంబర్ ఒకసారి వస్తుంది, 35వ నంబర్ వస్తుంది, ఆ చర్చకు రాదు. దాన్ని ప్రత్యేకంగా మా సొసైటీ అధ్యక్షుడిని పిలిచి, లేకుంటే మమ్మల్ని పిలిచి, జేఏసీ నాయకులు జగదీశ్వర్ గారిని పిలిచి మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ మాట్లాడలేదు. అంటే వీళ్ళు ఎంప్లాయీస్ లేదా పెన్షనర్లు ఇది తీసుకుంటే కూడా మాకేం ఇబ్బంది లేదు అని అనుకుంటాను కావచ్చు. కానీ మేము అంతకుముందు ఎన్నో ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి, పోరాటాలు 10 సంవత్సరాలు 85 నుంచి 92 వరకు ఫైట్ చేస్తే వచ్చిన ల్యాండ్ ఇది. ఎవరో పుణ్యానికి ఇస్తే రాలేదు, దయాదాక్షిణ్యాల మీద రాలేదు. కానీ ఈ రోజున దయాదాక్షిణ్యం అనుకుంటాను. మేము పోయినప్పుడల్లా మీకు రాదని చెప్తారు. చాలా మంది లీడర్స్ని కలిస్తే ఇది రాదు, మీరు మర్చిపోవాలి. ఏం చేయాలంటే రాదు, ఆయన మనసులో ఇవ్వడానికి లేదంటారు కొందరు. మాకు అవంతా లేదు. ఒక్కసారి సీఎంను కలిపియండి. మాకు సీఎంను కల్పించిన తర్వాత వస్తుందా రాలా మేము ఒకసారి తేల్చుకుంటాం. అవసరమైతే మేము నిరాహార దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. సీఎం ఇంటి ముందు కూడా మేము చలో సీఎం ఘర్ అని కూడా ఒక ప్రోగ్రాం తీసుకోవాలని, మే నెల నుంచి పోవాలని అనుకుంటా ఉన్నాం. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు, రెవెన్యూ మినిస్టర్ గారు ఎన్నిసార్లు కలిసినా కూడా ఇప్పటికీ 4-5 సార్లు కలిస్తే రాలేదా రిపోర్ట్ తెప్పిస్తా అంటాడు. అసలు ఎవరు పట్టించుకోరు. ఆ పిఏ చెప్తే మాకట చెప్పలేదంటాడు. మా ముందే చెప్తాడు పిఏకు.